కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక పోయినట్లుగా ధరణి ఉందని మంత్రి పొంగులేటి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నిర్వాకం రైతుల పాలిట శాపంగా మారిందని ఫైర్ అయ్యారు. ఈనాడు ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. ఏ గ్రామానికి పైనా, ఏ రెవెన్యూ విలేజ్కి పైనా ముందు ప్రతి సామాన్యుడు వచ్చి అడిగేది నా భూమికున్న సమస్యను గురించే అని ఈనాడు చెప్పడం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఉదాహరణకి మంచి చేయాలని చూసిన ఆనాటి ప్రభుత్వం కొండనాలకి ముందేస్తే ఉన్న నాలుక ఊడిందని సామెతగా రైతుల భూ సమస్యల్ని పరిష్కరించడానికి బీఆర్ఎస్ నేతృత్వంలోని గత ప్రభుత్వం అక్టోబర్ 2020న తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా అనేక లోపభూయిష్టమైన యావత్ తెలంగాణ ప్రజలకి శాపంగా మారింది. అధ్యక్ష, భూముల వివరాలని కంప్యూటర్ పేరిట బీఆర్ఎస్ సర్కార్ చేసిన నిర్వాహకం తెలంగాణ రైతుల పాలిట ఒక భూతంగా మారి ధరణి తెచ్చిన భూ సమస్యల పరిష్కారానికి బక్క చిక్కిన రైతులు అధికారుల చుట్టూ, కోర్టుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగారు. ఫలితం మట్టుకు ఒక పెద్ద గుండు సుందా. అధ్యక్ష, చట్టాలు తెలంగాణ ప్రజల ఆలోచనలు, ఆంక్షలు అనుగుణంగా తీసుకురావాలి. తెలంగాణ ప్రజల దశాబ్ద ఆంక్షలు నెరవేర్చే విధంగా ఉండాలి. గడుల మధ్య కూర్చొని ఇద్దరు వ్యక్తులు కుట్రపూరితంగా, మోసపూరితంగా రూపొందించిన ఈ అవినీతి చట్టం, ఈ ధరణి తనకు తానే ఆల్ ఇన్ వన్గా ఒక అపర మేధావిగా ఉన్న ఆనాటి పెద్ద ఆయన, నాకు అపారమైన అనుభవం ఉందన్న ఆనాటి పెద్ద ఆయన తెలంగాణ నుంచి భారత్కు విస్తరిస్తానని, దేశానికి దశ దిశ తానే అని చూపిస్తానని ప్రగల్భాలు పలికిన పెద్ద మనిషి ధరణి పేరుతో ప్రజలకు దగా చేశారన్నది ముమ్మాటికి నిజం.